నేను ర్యాపిడ్ రౌండ్ అడుగుతాను కదా, సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టీఆర్ఎస్కి మనకి ఫామ్ అయినప్పుడు కానీ ఎందుకు పింక్ కలర్ జెండా ఎంచుకున్నారు? అంటే అదొక బ్రైట్ పింక్, ఎక్కువ ఉమెన్స్ అట్లా గర్ల్స్ ఇష్టపడతారు కదా సార్, ఎందుకు టీఆర్ఎస్కి జెండాకి ఆ పింక్ కలర్ని ఎంచుకున్నారు? ఇంతకుముందు కూడా చెప్పానమ్మా, ఆయన ఏంటంటే రకరకాల అట్లాస్లు తెప్పించుకున్నాడు. ప్రపంచంలోని వివిధ రాజకీయ పార్టీలై వివిధ దేశాల జెండాలు, భారతదేశం జెండా అయింది 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా కూడా 3 రంగుల జెండా. అట్లా ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క ప్రభుత్వానిది దేశానిది అన్ని జెండాలు అట్లాస్లో ఉంటాయి. ఆ జెండాలు అన్నీ చూసిండే, ఎందులో కూడా పింక్ లేదు. ప్రపంచ దేశాలలో ఏ జెండాలో పింక్ లేదు. అది చూసి పింక్ ఎందుకు లేదు అని అడిగాడు. పింక్ ఎందుకు లేదు, దానికి సంతృప్తికరమైన సమాధానం నేను చెప్పాను. ఎందుకంటే ఇది పేట్రియాటిక్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ. పింక్ను మహిళలు ఇష్టపడతారు. మహిళలను చిన్న చూపు చూసే సమాజాలు ఇవన్నీ. ప్రపంచంలో ఏ దేశమైనా మహిళల పట్ల చిన్న చూపు చూసేది. మహిళలకు ఇష్టమైన కలర్ వాళ్ళు పెట్టుకోరు. కాబట్టి ఇది పేట్రియాటిక్ సొసైటీ కాబట్టి వాళ్ళు అది పక్కకు పెట్టారు. కానీ మనం పింక్ జెండా పెట్టుకుంటేనే తెలంగాణ మహిళలు కదా ఇష్టమైన రంగు, అది పిల్లలకి ఇష్టమైన రంగు, ఆడపిల్లలకి. వాళ్ళు వస్తే ఆ కుటుంబం మొత్తం వస్తుంది. కాబట్టి అది అట్రాక్టివ్ కూడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి అనురాగానికి చిహ్నం పింక్ అనేది. కాబట్టి మనం దీంతోనే పోదామని ఆయన నచ్చింది అది. గ్రేట్ సార్, నిజంగా సార్, వెరీ నైస్. అసలు నిజంగా ఆ జెండా కలర్ అండ్ కలర్ ఇంత రీజన్ ఉందని తెలియదు. డిస్కషన్ కూడా అయింది. వసనాచార్య గారు ఉన్నారు కదా, మీరు అడగండి ఆయన్ని. ఆయన కూడా కాంట్రిబ్యూట్ చేశాడు దానికి. నేను, ఇన్నయ్య గారు, మేము అందరం కలిసి డిసైడ్ చేసిన జెండా. కేసీఆర్ గారికి ఆ ఇంట్రెస్ట్ ఉండే పింక్ మీద. ఓకే, ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా చేంజ్ చేస్తా అంటున్నారు కదా సార్, ఎందుకు? తెలంగాణ తల్లిని ఒక దేవతా స్వరూపంగా చూస్తాం కాబట్టి కిరీటం పెట్టాం. చేతిలో మొక్కజొన్న, వరి కంకి కానీ, మొక్కజొన్న కానీ, బతుకమ్మ కానీ, ఇవన్నీ మన సాంప్రదాయాలు, మన పంటలు. కాబట్టి అది మూర్ఖపు వాదన. అది కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి మేము దాన్ని ఫాలో కామంటే. తెలంగాణలో కొత్త పార్టీలు లేదా, తెలంగాణలో కొత్త పార్టీలు లేవా, లేదంటే రావద్దు అనుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాక్యూమ్ లేదు, బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి వాక్యూమ్ రావచ్చు. ఓకే, వై కేసీఆర్ గారు రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఎట్ ఫార్మ్ హౌస్ సిన్స్ లాస్ట్ 9 years? విల్ కేసీఆర్ గారు కమ్ ఫర్ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్? ఆన్సర్ తప్పమ్మా. అది ఫామ్ హౌస్లో రెస్ట్రిక్ట్ కాలేదు. ఆయనే చీఫ్ మినిస్టర్, ఎక్కడన్నా చీఫ్ మినిస్టరే కదా. ఆయన కేవలం అక్కడ ప్రశాంతత కోసం పోయేవాడు. బట్ ఆయన ప్రగతి భవన్ అనేది ప్రజల డబ్బులతో కట్టింది కదా. సెక్రటేరియట్ రిపేర్లో ఉంది కాబట్టి ప్రగతి భవన్లో ఉన్నాడు. ప్రగతి భవన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సెక్రటేరియట్. కాబట్టి ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అనే వాదన తప్పది. వాట్ ఈస్ కేసీఆర్ ఇన్ యువర్ వర్డ్స్, బికాజ్ యు ఆర్ ద వన్ హూ స్టూడ్ బిహైండ్ హిమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్? అంటే కేసీఆర్ ఈజ్ ఎ విజనరీ. దెర్ ఈజ్ నో వన్, దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్, మెనీ లీడర్స్, బట్ ఐ కాంట్ ఫైండ్ సచ్ ఎ లీడర్ ఇన్ ఇండియన్ contemporary politics. Is a great visionary. Why TRS to BRS? It's an important question because there is no any alternative party to fight against BJP. So you want to create alternative platform for the people of India to dethrone BJP. But Congress seems it is very weak party to fight against Modi, to defeat Modi. So you want to occupy the opposition place to dethrone Hindutva fascists. Okay. కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయినారు? తెలంగాణలో భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఎక్కువ మంది సూర్యుని చూపెడితే వేలును చూస్తారు. ఆయన చేసిన పనులకు ఎటువంటి ఫలితాలు వచ్చినాయి, మన దరిద్రం పోతుంది, మన పరిస్థితి బాగుపడ్డది, రైతు బంధు లాంటి పథకాలు వచ్చినాయి, ఇవన్నీ ఆలోచించకుండా ఆయన అవినీతి పాల్పడ్డాను కానీ నమ్మిండు. ఉండొచ్చు అవినీతి లేదని నేను అన్నా, బట్ అది ఒక్కటే కాదు కదా చూడాల్సింది. ఒక వ్యక్తికి ఓటేయాలన్నా వద్దా అన్నప్పుడు మంచి ఏం చేసిండు, చెడేంది అనేది కూడా చూడము. బొమ్మ పురుసు రెండు ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా తప్పులు ఉన్నాయి. పర్ఫెక్షన్ అనే వర్డ్ డిక్షనరీలో ఉంటుంది తప్ప బయట ఉండదు. పర్ఫెక్ట్ మ్యాన్ కూడా ఎవరు ఉండరు. మన దేవుళ్ళ తప్పులు లేవా? మరి అటువంటిప్పుడు ఆయన లోపలనే కనబడ్డదా అవినీతి? కాంటెంపరీ పాలిటిక్స్లో అవినీతి టచ్ చేయని మంత్రులు, రాజకీయ నాయకులు ఉన్నారా? పోనీ అడిగే హక్కు ప్రజలకు ఉందా? ఫస్ట్ ఓటుకు 1000 తీసుకుంటామా, 2000 తీసుకుంటామా, ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని చెప్తాను కదా.
మీరు ఫస్ట్ అవినీతి నుంచి బయటపడండి, మంచి నాయకులు వస్తారు. సో అర్థం చేసుకోలేక అబద్ధాలు నమ్మి కేసీఆర్ని ఓడించారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యాస్ట్ వైజ్ స్కీమ్స్ బిఫోర్ ఎలక్షన్స్. అంటే కాస్ట్ వైజ్ స్కీమ్స్ అవసరం అమ్మా, ఎందుకంటే ఇప్పుడు దళిత్స్ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ కుటుంబాలు బాగుపడలే. సో ఒక్కసారి 10 లక్షలు ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటారు. దాని మీద కలెక్టర్ల ఆజమాయిషి, ఎవరైనా నష్టపోయినా కూడా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేశారు. 10 లక్షలు లేకుండా 9,90,000 ఇచ్చి ప్రతి లబ్ధిదారు దగ్గర నుంచి 10,000 పెట్టి ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ఎవరైనా నష్టపోతే మళ్ళీ వాళ్ళకి భర్తీ చేయడానికి. అద్భుతమైన పథకం అది. అట్లనే వృత్తులు లేవని చెప్పగలుగుతామా? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నిరక్షరాస్యులైన వాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. చేతి వృత్తులు ఉన్నాయి కదా, ఇంకా గొర్రెలు మేపుకుంటాను కదా, మేకలు మేపుకుంటాను. ఇవాళ బీసీ కులాలల్లో ఎంతో కొంత ఆత్మహత్యలు చేసుకోకుండా ఆదాయాన్ని తీసుకుంటున్న వాళ్ళు యాదవులు, గౌడ్స్. ఎందుకంటే ఇద్దరు వృత్తులు కూడా నడుస్తున్నాయి. కళ్ళు వారినంత కాలం గౌడుకు ఇబ్బంది లేదు, జీవాలు ఉన్నంతకాలం గొర్రెలు మేపే వాళ్ళకు, మేకలు మేపే వాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ కులాలు ఇవాళ ఫ్లరిష్ అయినాయి. ఇవాళ కాపులు భూములు అమ్ముకుంటూ ఉంటే గౌడ్స్ను యాదవులు కొంటున్నారు. కాబట్టి వాళ్ళని ఇంకింత స్ట్రెంథెన్ చేద్దాం. కాపులకు నీళ్ళు ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, ఇవన్నీ చేశాడు. కాపులు అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి. ప్రతి వృత్తికి కూడా ఒక మంచి వైభవాన్ని కల్పించాలని కేసీఆర్ కలలు కన్నాడు. కొన్ని పూర్తిగా అమలు జరిగినాయి, కొన్ని కాలేదు, కొన్ని పాక్షికంగా అమలు జరిగినాయి. ఏదైనా ఒక మార్పు సమాజంలో రావాలి. 57 ఏళ్ళ విధ్వంసం నుంచి పునరుద్ధరణ జరగాలంటే 15-20 సంవత్సరాలు మినిమం పడుతుంది. బట్ ఆయన ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రెస్ అనేది 59,000 కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణను 2 లక్షల కోట్లు దాటించాడు. అప్పులు చూస్తారు కానీ ఇంత ఆదాయాన్ని పెంచిండు కదా. ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల ఆదాయం ఎక్కువ వస్తుంది కదా, 70,000 కోట్ల అప్పు కట్టలేరా? ఆలోచనలు లేక ఇట్లా మాట్లాడు. అంటే ఒకప్పుడు డిస్కషన్లో ఉండే కదా సార్, హైదరాబాద్ విల్ బి ది నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని. సో వాట్స్ యువర్ ఒపీనియన్? సెకండ్ క్యాపిటల్ అని చెప్పి మళ్ళీ అమిత్ షా కూడా దాన్ని ఆ ఫైల్ బయటికి తీస్తున్నాడు. శాశ్వతంగా అంటే వాళ్ళు సౌత్ ఇండియాలో అడుగు పెట్టలేకపోతున్నారు. కర్ణాటకలో తప్ప ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. సో సౌత్ ఇండియాలో అధికారంలోకి రావాలంటే తెలంగాణను హైదరాబాద్ నుంచి విడగొట్టాలి, తెలంగాణ ఢిల్లీలాగా కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి, మిగతా తెలంగాణ అంతా మనం ముఖాన కొట్టాలి. ఈ కుట్ర ఇప్పటికి ఆ రోజులు వేరు. స్వాతంత్రం వచ్చిన సమయంలో అంబేద్కర్ గారు సౌత్ ఇండియా కూడా దేశం ముక్కలు కాకుండా ఉంచడానికి, రేపు నార్త్ ఇండియా వల్ల డామినేషన్ ఉంది, సౌత్ ఇండియాలో మాకేం దొరకట్లేదు అని అంటారని చెప్పి ఒక సౌత్ ఇండియాలో కూడా సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్కి అన్ని అవకాశాలనే అని చెప్పాడు. ఆనాటి పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెకండ్ క్యాపిటల్ ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకంటే 2 అవర్స్లో ఢిల్లీ పోతున్నాం ఫ్లైట్లో, 24 అవర్స్లో ట్రైన్లో పోతున్నాం. ఇంకెందుకు? ఆ రోజులంటే రవాణా మార్గాలు లేవు, చాలా ఇబ్బందులు ఉండేది, పనులు కావడం కష్టంగా ఉండేది. కాబట్టి ఆ రోజు పరిస్థితుల్లో అది అంబేద్కర్ గారు అవసరం అనుకున్నారు. ఈరోజు పరిస్థితుల్లో అది అవసరం లేదు. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ ప్లాన్ చేస్తూ ఉన్నది. 1 ఓటు 1 నేషన్ అన్నట్టుగా 1 పార్టీ 1 లీడర్ కాడిగిపోతున్నది. కాబట్టి అది బీజేపీ కుట్ర తప్ప సెకండ్ క్యాపిటల్ అవసరం లేదు ఈ దేశం. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఆమోదించారు. ఒకవేళ కనుక చేయాలనుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రజలు దాన్ని ఆమోదించారు. ఉద్యమ సమయంలో మీరు బాగా ఎమోషనల్ అయిన సంఘటన? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, అప్పటికి ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేసి 9వ రోజు 10వ రోజు, అప్పుడు డాక్టర్స్ చెప్పారు ఈయన కనుక విరమించకపోతే చనిపోతాడని. వాస్తవంగా నేను అప్పుడు టీఆర్ఎస్లో లేను. అంతకంటే ఒక 6 మంత్స్ ముందు అనుకుంటా, ఎలక్షన్స్ కంటే బిఫోరు నేను రిజైన్ చేశాను. పార్టీ ప్రధాన కార్యదర్శికి అన్ని బాధ్యతలకు రిజైన్ చేసి తెలంగాణ విమోచన సమితి అని ఉద్యమ సంస్థను పెట్టాను. నేను, కపిలవాయి దిలీప్ కుమార్, తేజావత్ బెల్లయ్య నాయక్, అయితే ఇంకా ఆయనతో పాటు ఇంకొంతమంది, కూడంజయ, మేమంతా బిఎస్ రాములు గారు, వీళ్ళంతా ఉంటారు. సో ఆ రోజు నేను ఆయన నుంచి విడిపోయిన తర్వాత 1 ఇయర్ అయింది. అప్పటికి మొట్టమొదటిసారి ఆయన చూడడానికి నిమ్స్ హాస్పిటల్ పోయినాను. ఆయన కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు. అన్న చంపేస్తారేమో అన్న, విరమించుకుంటే బెటర్ కదా అంటే ఇట్లా అన్నాడు. విరమించుకునేది లేదన్నాడు. పోతే పోతా అన్నాడు. అన్నోళ్ళే బయటకు వచ్చాను. మీడియా అంతా చుట్టుముట్టింది.
ఆ రోజు నేను ఎమోషనల్ అయి చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటిదాకా మా నినాదం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ కనుక ప్రాణాలకు ముప్పు ఏర్పడితే రేపటి నుండే మేము తెలంగాణ దేశాన్ని అడుగుతాం. అట్లా అనడానికి మాకు లెజిటిమసీ ఉంది. మా తెలంగాణను సర్దార్ పటేల్ నాయకత్వాన దురాక్రమణ చేసి భారతదేశం ఆక్రమించుకున్నది. మళ్ళీ మా డిమాండ్ మేము బయటికి తీస్తాం. సెక్యూరిటీ కౌన్సిల్లో ఇంకా అది పెండింగ్లో ఉంది. ఇప్పటికీ ఆ నిజాం వేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. మా దేశం మీద దురాక్రమణ చేసింది భారతదేశం అని. కాబట్టి మా డిమాండ్ మారిపోతుంది. ఖబర్దార్, మర్యాదగా రాష్ట్రాన్ని ఇవ్వండి, కేసీఆర్ ప్రాణాలు కాపాడండి. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు జరిగితే రేపటి నుంచి మా నినాదం ప్రత్యేక దేశము. భారతదేశం ముక్కలు కావడానికి ఇది ఆజ్యం పోసినట్టు అవుతుంది అని చెప్పి బెదిరించాను. అది బాగా పనిచేసింది. తెల్లారి ప్రకటన వచ్చింది. ఉద్యమంలోకి మీరు రావడానికి కారణమైన ప్రధాన సంఘటన? ఈ రైతుల ఆత్మహత్యలమ్మ. ప్రధానంగా అదే. అంటే చాలామంది నన్ను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. బట్ నన్ను కన్విన్స్ చేసింది ఈ ఆత్మహత్యల సంఘటనలే. అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ కారణాలు తెలిసిన తర్వాత నేను అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టి ఫుల్ టైం పనిచేయడం మొదలుపెట్టాను. అబౌట్ మారోజు వీరన్న గారు అండ్ హిస్ పర్సనాలిటీ ఇన్ ఫ్యూ వర్డ్స్. నన్ను ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమంలోకి ఆహ్వానించింది మారోజు వీరన్న. అయితే ఆయన చెప్పినప్పుడు కొంత అన్యమనస్కంగానే ఒప్పుకున్నా. బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే నేను 69 ఉద్యమంలో స్కూల్ లీడర్గా నేను పనిచేశాను. కాబట్టి వీరన్న నన్ను మళ్ళీ నాయకత్వం వహించమని అంటున్నాడు. నాతో పాటు ఇంకొంతమంది చెరుకు సుధాకర్, బెల్లయ్య నాయక్, భరత్ కుమార్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మా నలుగురికి ఆ బాధ్యత ఆయన చెప్పినప్పుడు ఎందుకో పూర్తిగా 100% కన్విన్స్ కాలేదు నేను. కానీ ఆయన స్టడీ చేయమన్నాడు. అప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందని జయశంకర్ రాసిన పుస్తకం, ఇన్నయ్య గారు రాసిన దగాపడ్డ తెలంగాణలో, ఇవి చూసిన తర్వాత రైతుల ఆత్మహత్యల మీద వస్తున్న వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక స్థిరంగా నిర్ణయం చేసుకున్న, రమ్మన్నది వీరన్న అయినా కూడా నిలబడడానికి కారణం మాత్రం ఇక చావైనా రేవైనా తెలంగాణ వచ్చేదాకా మళ్ళీ వెనక చూసేది లేదు అని స్థిరంగా నిర్ణయించుకున్నది రైతుల ఆత్మహత్యలు. తెలంగాణ అనౌన్స్మెంట్ వచ్చి ఇక స్టేట్ ఫార్మేషన్ వచ్చిందని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే సార్? అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు డిసెంబర్ 9 రాత్రి కేసీఆర్ గారు నిరాహార దీక్షను విరమింపజేసి ఆ జ్యూస్ తాగిచ్చారు అని విరమించాడు. ఎందుకంటే చిదంబరం ప్రకటన చేశాడు హోమ్ మినిస్టర్ అని. ఆ రాత్రి నన్ను హెచ్ఎంటీవీ వాళ్ళు 2:30కు లైవ్ పెట్టారు, అర్ధరాత్రి 2:30. అప్పటికి ఉస్మాన్ యూనివర్సిటీలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ రాత్రి ఎవరికి నిద్ర లేదు, అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. బట్ నేను ఆ రోజు చెప్పాను హెచ్ఎంటీవీలో, ఇది నిలబడుతుందని నేను అనుకోవడం లేదు, ఈ ప్రకటన మళ్ళీ దీన్ని అటకెక్కిస్తారేమో, నాకు నమ్మకం లేదు అని చెప్పాను. వారం 10 రోజులలో అది ప్రూవ్ అయింది. తెల్లారి చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలు మొదలుపెట్టి కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేశాడు. ఫస్ట్ టైం నేను నిరుత్సాహానికి గురైంది వాస్తవం. బట్ జూలై 30 సిడబ్ల్యూసి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో, అంతకుముందు జయశంకర్ గారు చనిపోయే ముందు నాకు చెప్పాడు. నేను అన్నా, మీరు ఆయన చనిపోతాడు అనేది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఇంకొక 2 రోజుల్లో చనిపోతాడు అనగా, మీకు బాధగా ఉందా సార్ తెలంగాణ చూడలేకపోతున్నా అని జీవితం అంతా కొట్లాడినంటే, తెలంగాణ రాదని నేనేం అనుకోవట్లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోదు, తెలంగాణ 100% వస్తుంది. కానీ వచ్చిన తెలంగాణలో నేను చేయాలనుకున్న పనులు నేను చేయలేకపోతున్నా అని బాధ అవుతుంది అన్నాడు. అయితే నాకు తెలుసు, ఇక ఈసారి మాత్రం తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంటే ఎవరు అడ్డం వచ్చినా ఆగదు అని తెలుసు. ఆ రోజు నేను లండన్లో ఉన్నాను, జూలై 30, 2013. ఆ ప్రకటన రాగానే ఆడ నేను ఇక తెలంగాణ నాయకుడిని, అందరు గుర్తుపట్టే నాయకుడిని కాబట్టి ఆ పిల్లలంతా వచ్చి భుజాల మీద ఎత్తుకొని ఈస్ట్ ఆమ్లా పెద్ద పెద్ద ఏరియాలలో నన్ను ఊరేగింపుగా తీసుకుపోయినారు. బాగా రాత్రి అంతా నిద్రలేదు ఆ రోజు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాం. అయితే ఎక్కడ మళ్ళీ ఇది ఆగిపోతుందో అనే ఉత్కంఠ మాత్రం చివరి రోజు దాకా నడిచింది. సో ఫిబ్రవరి 20 చరిత్రాత్మకమైన రోజు. మొదటిది ఏంటంటే, పెద్ద మనుషుల ఒప్పందం సంతకాలు పెట్టిన రోజు ఫిబ్రవరి 20, 1956. ముడిపడ్డ రోజే విడిపోయింది. మళ్ళీ ఫిబ్రవరి 20 నాడే రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదింపజేశారు. సో ఆ రోజు కేసీఆర్ గారు, నేను, బస్వనాచారి మేమంతా కలిసే ఉన్నాం.
సో ఆ రోజు మేమంతా సెలబ్రేట్ చేసుకున్నాం. పెళ్లి రోజు విడాకుల రోజు ఒకటే ఒకటే అయింది. అదే చెప్పాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్రం ఏర్పడడానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణం ఫిబ్రవరి 20 పెద్ద మనుషుల ఒప్పందం. ఇవాళ విడిపోవడానికి కూడా ఫిబ్రవరి 20 సేమ్ డే అయిందని చెప్పాను. వై సమ్ పొలిటీషియన్స్ ఆర్ లీవింగ్ బీఆర్ఎస్? బీఆర్ఎస్లో మొత్తం తెలంగాణ ఉద్యమకారులే లేరమ్మా. వాస్తవంగా రాజకీయ పార్టీగా అని నాది ఫక్త్ రాజకీయ పార్టీ అని ఎప్పుడైతే ప్రకటించిండో 2014 ఎలక్షన్స్ కంటే ముందు, అప్పుడు ఏమైందంటే రాజకీయ అవసరాల కోసం అధికారంలోకి రావాలి కాబట్టి అందరిని ఎంకరేజ్ చేశాం, మేము కూడా చేశాం. అంటే వాళ్ళకు ఉద్యమంతో సంబంధం ఉండని, ఉద్యమానికి ద్రోహం చేయని, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇంకో పార్టీలో చేతిలో పెడతామా? అన్ని స్థానాలు గెలవాలి. కానీ అప్పటికీ మనకున్న బలం పాక్షికం, అన్ని స్థానాల్లో మనకు అభ్యర్థులు లేని పరిస్థితి. అందుకని బలమైన క్యాండిడేట్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లుంటుందంటే ఎవరు గెలవగలిగే అవకాశం ఉంటే వాళ్ళనే పిలిచి టికెట్ ఇస్తారు. ఎన్నికల నీతి అది. సో కేసీఆర్ గారు ముందే చెప్పారు, మళ్ళీ ఈ ఉద్యమకారులంతా అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఇప్పటిదాకా నాది ఉద్యమ పార్టీ, ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అని చెప్పాడు. ఫక్త్ రాజకీయ పార్టీ అన్నప్పుడు బురద పూసుకుంటుంటానే కదా. ఎందుకు పూసుకోవాలి బురద అంటే తెచ్చిన తెలంగాణను బాగు చేసుకోవాలి. మరి ఆయన ఉండాలి కదా, మళ్ళీ ఆ పార్టీకి అంత సత్తా లేదు. కాబట్టి అవకాశవాదులు గెలుస్తారనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు పార్టీలోకి. వచ్చినప్పుడు సహజంగా వాళ్ళు టికెట్లు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చారు? తెలంగాణ వాదం ఉంది, ఉద్యమం ఉంది, సక్సెస్ అయినాం, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. సరే మనం తెలంగాణ అనకుండా ద్రోహం చేసినా కూడా తెలంగాణ వచ్చినాకన్నా మనం రాకపోతే మనల్ని ప్రజలు చిత్కరిస్తారు. లాస్ట్ మినిట్లో అందరు తెలంగాణ అన్నారు కదా. కాబట్టి అట్లా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు ఇళ్ళకి వచ్చి టికెట్లు తీసుకొని గెలిచారు. వాళ్ళతో పాటు ఉద్యమకారులు కూడా టికెట్లు ఇచ్చారు. బాలక సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్, ఇట్లా అందరూ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలిన సరికి ఏంటంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం మీద ఇంకా నమ్మకం ఉండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం అధికారమే పరమావధి అనుకున్న వాళ్ళు, కొన్ని స్కాములు చేసి ల్యాండ్ గ్రాబింగ్లు ఇట్లాంటివి చేసిన వాళ్ళు, వాళ్ళ పదవుల కోసమో, ల్యాండ్స్ కాపాడుకోవడానికో, లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడో, లేదా పోలీస్ కేసులకు భయపడో, లేకుంటే ఇంకా డబ్బు సంపాదించాలన్న ఆశతోనో కొంతమంది వెళ్ళిపోతున్నారు. అంటే నికార్సైన ఉద్యమకారులను కేసీఆర్ వదులుకున్నాడు. పదవుల కోసం, అవకాశాల కోసం పోయే వాళ్ళేమో కేసీఆర్ని వదులుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఒంటరి అయ్యిండు. కాకపోతే కేసీఆర్ ఒంటరి కాదు, కేసీఆర్తో ఇంకా చాలా బలగం ఉంది. కేసీఆర్ పట్ల ఇంకా సానుభూతి, జాలి అందరి హృదయాల్లో ఉంది. ఉద్యమకారుల పట్ల కొంచెం ఇంకా పాజిటివ్గా ఆయన మారి అందరినీ పిలిచి వాళ్ళతో కూర్చొని మాట్లాడి భోజనం చేసి ఒక్కొక్క జిల్లా వాళ్ళని ఒక్కో రోజు పిలుచుకొని మీరు నా వాళ్ళే, నా పొరపాటును క్షమించండి అని ఒక మాట చెప్తే తెలంగాణ ఉద్యమకారులంతా మళ్ళీ ఆయనను భుజాలకు ఎత్తుకుంటారు. బట్ ఇంకా ఆయన దగ్గర నుంచి ఆ పిలుపు రావట్లేదు. ఆ పిలుపు వచ్చిన మరుక్షణం ఈ పోయే అవకాశవాదులు కూడా ఆగిపోతారు ఉద్యమకారులు వచ్చినలో అన్నట్టు. ఇట్లనే ఉంటే బీఆర్ఎస్కి ఫ్యూచర్ ఉందా సార్? ఫ్యూచర్ బీఆర్ఎస్కి ఉందమ్మా. ఎందుకంటే కేసీఆర్కు ఉన్న శక్తి మనం అంచనా వేయలేం. ఆయనంత వ్యూహకర్త కానీ, ఆయనంత శక్తివంతుడు కానీ భారతదేశ సమకాలీన రాజకీయాల్లో లేడు. ఎవరు కూడా ఆయనతో ఈక్వల్ కారు. నాకు తెలుసు, పర్సనల్గా ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన థాట్ ప్రాసెస్, ఆయన ఆలోచనలు, ఆయన శక్తియుక్తులు, డిమోరలైజ్ కాడు ఆయన. ఆయనే మళ్ళీ లేస్తాడు, ప్రజల్లోకి వస్తాడు, మళ్ళీ ఉద్యమాలు వస్తాయి, ప్రజలు ఆయనను హక్కున చేర్చుకుంటారు. ఆయనకెవరు ప్యారలల్ కారు, ఆయనకెవరు పోటీ కారు. ఇదే ప్రభుత్వం కుప్పగూలుతుంది. 5 ఏళ్ళు కావచ్చు, బట్ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఆయన ప్రభుత్వం వస్తుంది. ఇది నా పర్సనల్ క్వశ్చన్ సార్. మీరు కేసీఆర్కి ఇంత సన్నిహితులు కదా, మరి మీరెందుకు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వలేదు? అంటే నేను పదవి కోసం రాలేదు, తెలంగాణ కావాలనుకొని వచ్చాను. నా బ్యాక్గ్రౌండ్ వేరు. నేను విప్లవ రాజకీయాలతో ప్రభావితమైన దాదాపు 2.5 దశాబ్దాల పాటు నేను విప్లవ రాజకీయాల్లో ఉన్న, సమాజం మారాలని కోరుకునేవాడిని. బట్ ఈ రాజకీయాలను నేను ఎప్పుడు కూడా ఇందులో భాగం కావాలనుకోలే. కానీ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలంటే పొలిటికల్ పార్టీ పెట్టాలి కాబట్టి టీఆర్ఎస్ కో-ఫౌండర్గా ఆ పార్టీతో కొనసాగినాను నేను. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని అనుకోలేదు నేను. అప్పుడు జయశంకర్ గారు ఎట్లయితే రాజకీయాలలో పదవులు లేకుండా ఆయనంతటా ఆయనే ఉద్యమానికి సహకరించిండో, కేసీఆర్ గారికి అట్లా బాసటగా ఉంటూ నేను పదవి తీసుకోవద్దని అనుకున్నాను.
ఆయన నాకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశాడు గవర్నమెంట్ కోటాలో. పార్టీ పెట్టినప్పుడే ఎమ్మెల్యే ఆఫర్ చేశాడు. నేను అన్నా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రజలకు డబ్బులు ఇచ్చో ఇన్ఫ్లుయెన్స్ చేసో ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడైతే ఎన్నికలన్నీ అట్లాగే జరుగుతున్నాయి. నికార్సుగా ఎన్నికలు జరిగినప్పుడు డబ్బులు లేకుండా ఒత్తిడి లేకుండా జరిగినప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుందేమో, బట్ ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో తీసుకోవచ్చు కదా అన్నాడు. అంటే నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను నాకున్న ఎజెండా నాకుంది, నాకు చాలా విజన్ ఉంది. అంటే ఈ కేసీఆర్ సరిపోతాడు. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏముండే అంటే ఇంకొకరు చేసే పని నేను చేయకూడదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్సీగా ఉంటేంది ఉండకపోతేంది, నా ప్లేస్లో ఎవరిని పెట్టినా అదే పని చేస్తారు. నేనుండి అదనంగా 4 మాటలు మంచిగా మాట్లాడితే కావచ్చు. ఎట్లాగా ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన ముఖ్యమంత్రి కదా, క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, ఎంతోమంది మంచి మేధావులు ఉన్నారు. నా అవసరం ఏందా డూప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి మనిషికి జీవితంలో ఒక పర్పస్ ఉంటుంది. డూప్లికేట్ అవసరం లేదు. వేరే వాళ్ళు చేసే పని మనం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయడానికి ఎజెండా ఉంది. ఇవాళ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఆ పర్పస్ నేను పెట్టుకున్నాను. అవగాహన, మనము ఇంత స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ప్రజలకు ఏం దినాలనో తెలియదు, ఎంత దినాలనో తెలియదు, ఎప్పుడు దినాలనో తెలియదు, ఏం దినాలనో అసలే తెలియదు. మంచినీళ్ళు ఎన్ని తాగాలనో తెలియదు, ఎప్పుడు తాగాలనో తెలియదు, ఎట్లా తాగాలనో తెలియదు, కనీసం పడుకుంటే ఎటు తిరిగి పడుకోవాలనో తెలియదు. పాజిటివ్ యాటిట్యూడ్ అస్సలు లేదు. మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అంతా. నెగటివ్ థాట్స్. 60,000 ఆలోచనలు రోజు వస్తే 48,000 ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు. సక్సెస్ అచీవింగ్ ప్రాసెస్ తెలియదు. మానసిక వికాసం కోసం మన సబ్జెక్టులు మన పుస్తకాలు ఏం పనికిరావు. మన తల్లిదండ్రులు నేర్చుకున్నది లేదు, మన విద్యాసంస్థలు చెప్తున్నది లేదు. అన్సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇంకా ఫాలో అవుతున్నాం. న్యూట్రిషన్ పట్ల అవగాహన లేదు. ఈ అడ్డమైన చెత్త తింటున్నాం, విషాన్ని తింటున్నాం, పంచభూతాలను మలినం చేసుకున్నాం, అన్నం పెట్టే భూమిని విషతుల్యం చేశాం, పవిత్రమైన ఆక్సిజన్ లాంటి వాయువుని ఇవ్వగలిగిన చోట కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాం. అన్ని బానిసకు అలవాట్లకు అయితే చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చినట్టయితే, మంచి మానసిక వికాసం కోసం పనిచేసినట్టయితే ఎంత ఉంటుంది. ఇవాళ బీజేపీ మేనిఫెస్టో ఉంది, ఏమన్నా మాట్లాడారు ఈ విషయాలు? అందులో ఎక్కడో ఒక చిన్న ప్రకృతి వ్యవసాయం అని పెట్టారు తప్ప దానికోసం చేస్తున్నది ఏమున్నది? ఏం లేదు. మానసిక వికాసం కోసం, మంచి ఆహారం కోసం, మంచి ప్రకృతి కోసం నదులను ఎక్స్ప్లాయిట్ చేయడం తెలుసు, కానీ నదులను పవిత్రంగా ఉంచడం తెలియదు. మన తల్లి గర్భం నది అంటే, ఆ తల్లి గర్భంలో ఇలా విషాన్ని జిమ్ముతున్నాం. అన్ని ఇండస్ట్రియల్ పొల్యూషన్ దానిలోకే వస్తుంది, అన్ని లెట్రిన్ల నుంచి విసర్జించిందంతా అందులోకే వస్తుంది. అంటే తల్లి కడుపును మలినం చేస్తున్నాం. నీళ్ళు లేకుండా నాగరికత లేదు, భవిష్యత్తు లేదు, లైఫే లేదు. మన శరీరంలో 70% నీళ్ళు. ఆ నదులను నాశనం చేసుకున్నాం, చెరువులను నాశనం చేసుకుంటున్నాం. హైదరాబాద్ చుట్టూ చెరువులని కాలుష్యమయం, భూగర్భ జలాలు లేకుండా చేసుకుంటున్నాం, గ్లోబల్ వార్మింగ్ కారణమవుతున్నాం, తల్లి కడుపులోనే పిండం జరిపేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ ఎవరు చేయాలి? మందులు, మనం తినే మందులన్నీ కూడా విషమే. అలోపతి ఎవడిది? ఆయుర్వేదాన్ని నాశనం చేసుకున్నాం. మనం ఒక జబ్బును నయం చేసుకోవడానికి చావుకు దగ్గర అవుతున్నాం. ప్రతి ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేది. మన సాంప్రదాయ ఆయుర్వేదాన్ని వదిలిపెట్టి అడ్డమైన మందులన్నీ తినమని ఎవరు చెప్పారు? చెరకుడు, తర్వాత పతంజలి, అంతకుముందున్న వీళ్ళంతా ఏం చెప్పారు మనకి? మన సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయి? హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు మన సంస్కృతి గురించి ఏం చేస్తున్నారు? వాళ్ళు మహిళల్ని పవిత్రంగా చూసిన దేశంలో ఇవాళ ఈ స్టార్ కల్చర్ ఏం తీసుకొస్తున్నది? సెల్ ఫోన్లో ఏం బొమ్మలు కనబడుతున్నాయి? విషత్తులు ఏం చేయట్లేదా పిల్లల్ని? వ్యవస్థలో ఏది బాగుంది? ట్రాఫిక్ సిస్టమ్ బాగుందా? రోడ్లు బాగున్నాయా? మనం ఉంటున్న జీవన విధానం బాగుందా? ఒక మనిషికి 11 చెట్లు ఉంటేనే కావలసిన ఆక్సిజన్ వస్తుంది. 21% ఆక్సిజన్ లేనిది మనం పీల్చే గాలిలా మన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. కనీసం 11% కంటే తక్కువ అయితే మనిషి చచ్చిపోతాడు. ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్కు 11 చెట్లు కావాలి. ఎన్ని చెట్లు పెడుతున్నారు? హైదరాబాద్ సిటీలో ఎన్ని చెట్లు ఉన్నాయి? మనం తీసుకునేది కార్బన్ డైఆక్సైడా, లెడ్డా, ఆక్సిజనా? ఏమన్నా సోయి ఉందా? రాజకీయాల పట్లనైనా బాధ్యతాయుతంగా ఉంటానులా, సాటి మనిషి పట్ల బాధ్యతాయుతంగా ఉంటానులా. డబ్బే లోకం అయిపోయింది కదా, డబ్బు తింటూ బతకలేం కదా. పోయేటప్పుడు వస్తాయా ఆస్తులు? ఇవన్నీ
మనిషి మాయమైపోయాడు అందేశ్వరి రాసినట్టు. ఆ మాయమైపోయిన మనిషిని మళ్ళీ బతికించాలి. మా ప్రధానమంత్రి మోడీ చేస్తాడా? ఎవరు చేయగలుగుతారు? తెచ్చుకున్న యుద్ధాలు కదా ఇవన్నీ. ఇన్విజిబుల్ వార్ సార్ ఇంత పెద్ద ఎజెండాలని మనలాంటి వాళ్ళం కొన్ని వేల మందిని పనిచేయడానికి, ఎమ్మెల్యేలుగా పనిచేయడానికి లుచ్చాగాలు లఫంగాలు చాలామంది ఉంటారు. మనం ఆడ పోయి చేసేది కూడా ఏం లేదు. మాట్లాడుతానంటే స్పీకర్ మైక్ కట్ చేస్తారు. అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆడ. చాలామందికి అర్థం కాని విషయాలు చెప్పాను నేను. ఎందుకు వదులుకున్నాడు ఇంట్లో కూడా అడుగుతారు. అరే నువ్వు చట్టసభల్లో ఉంటే పెన్షన్ వచ్చేది కదా, ఆ పెన్షన్ పైసలు మనం బయట సంపాదించుకోలేము. మనిషి తల గురించి ఆలోచించుకుంటే ఎంతకైనా దిగజారుతాడు. మనిషి సమాజం గురించి ఎమోషనల్ కావాలి. సమాజంలో ఎవరు చేయలేని పనులు చేయడానికి ఈ జన్మ. ఎంతవరకు చేయగలుగుతా అంత. భూమి ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి. బట్ నీ లైఫ్ టైంలో నువ్వేం చేసావు? నువ్వు మిగిలించుకునేది ఏంది? నీ చరిత్ర. ఈజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ. నీ చరిత్ర ఏంది? స్కామ్లా నీ చరిత్ర? పందిలాగా బతికినా నీ చరిత్ర? మేడలు కట్టిందా నీ చరిత్ర? ముందు తరాలకు నువ్వేం వదిలేసిపోతున్నావు? నీ అడుగుజాడులేంటి? ఇది కదా మనిషి లక్ష్యం. ఈ అడ్డమైన రాజకీయాలు నాకెందుకమ్మా. అయితే మీ నెక్స్ట్ మిషన్ దీని గురించి? నేను చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దేశంలో ఉన్న నదులన్నిటి మీద చైర్మన్ ఉన్నాను. నేను ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్కి నేను చైర్మన్ ఉన్నాను. ఓకే. చాలా నదులను పవిత్రంగా ఉంచాలి. మనకున్న ఇంజనీరింగ్ అంతా కూడా నదులను ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలనే కానీ నదులను ఎట్లా పునరుజ్జీవింపజేయాలనేది లేదు. సో పంచభూతాలు అంటేనే దేవుడు నా దృష్టిలో. భగవాన్ అంటే బా అంటే భూమి, గా అంటే గగన్, బా అంటే వాయువు, ఆ అంటే అగ్ని, ఎన్ అంటే నీరు. పంచభూతాలను పవిత్రంగా ఉంచడమే మన లక్ష్యం. సూపర్ సార్, వెరీ నైస్. ప్రకాష్ గారు 1.0 తెలంగాణ ఉద్యమం, 2.0 సార్ ఇప్పుడు చెప్పిన విజన్. సో కలిసి రండి, మీరంతా కలిసి రండి, మనం అచీవ్ చేద్దాం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. మీ అంత యంగ్ జనరేషన్ ఇటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. ఈ అడ్డమైన రాజకీయాలు, అడ్డమైన డబ్బు, వీటన్నిటి మనం బతకడానికి కావాల్సింది ఉంటుంది చాలమ్మ. అనవసరంగా ఇలా కొట్టుకోపోవద్దు మీ యువతరం అంతా. డెఫినెట్లీ సార్, మీ అడుగుజాడలో మేము కూడా నడుస్తాం. మాకు కూడా మీరు కూడా వీటి గురించి మాకు అవేర్నెస్ చేయడానికి బుక్స్ కానీ రాయండి, తప్పకుండా మేము కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాం.